2024 సంవత్సరంలో పలు సంచలనాత్మక కేసులు ఛేదించడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు వార్షిక నేర నివేదికను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, నాగరాజు, మహేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. 2024 సంవత్సరం ఒక వార్షిక నేర రిపోర్ట్ని మనం పరిశీలిస్తున్నాం. ఓవరాల్గా చూస్తే 2024లో మనకు మర్డర్స్, కిడ్నాప్స్, రేప్, హర్ట్, దొంగతనాలు, వీటిల్లో చీటింగ్ కేసుల్లో కానివ్వండి క్రైమ్ రేటు బాగా తగ్గడం జరిగింది. దాదాపు ఫిగర్స్ అన్నీ కూడా ఎంతెంత తగ్గింది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్ యాక్ట్, నెక్స్ట్ రేప్ కేసెస్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్, పోక్సో కేసెస్, అలాగే ఈ ఓవరాల్గా 22% మనకు ఇయర్ తగ్గడం జరిగింది. అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్, దీంట్లో మనం ఎన్నో అవేర్నెస్ యాక్టివిటీస్ని తీసుకొని రావడం జరిగింది. ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఈ జిల్లా పోలీసు 2024 జనరల్ ఎలక్షన్స్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా, వారందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా 2024 మేలో జరిగినటువంటి ఎలక్షన్స్ని చక్కగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ ఒకటి ఉంది. రోడ్డు సేఫ్టీలో ఎక్కడ యాక్సిడెంట్ నివారణ కోసం మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. అదే ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి యొక్క సలహాలు, అలాగే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో హైవే మీద కొత్తగా వెహికల్స్ రావడం జరిగింది. హైవే పెట్రోలింగ్ వెహికల్స్, అలా సిబ్బందిని పెంచడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు అన్ని ప్లేసెస్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే దొంగతనాలు జరిగినా, రోడ్ యాక్సిడెంట్లు జరిగినా, అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయడానికి ప్రతి ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ని పార్టిసిపేట్ చేస్తూ, ప్రభుత్వమే కాకుండా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ పబ్లిక్ పార్టిసిపేషన్లో దాదాపు 5,000 కెమెరాలు మనం ఒక టార్గెట్గా పెట్టుకొని ఈ యొక్క ఫిబ్రవరి నాటికి మనం వేరే వేరే ప్లేసెస్లో జిల్లా మొత్తం పెట్టాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈ మంత్లో డిసెంబర్ నెలలో 1000 కెమెరాలని పబ్లిక్ని మోటివేట్ చేసి వాళ్ళని భాగస్వామ్యం చేసి జిల్లాలో 1000 కెమెరాలని ఈ మంత్లో మనం పెట్టడం జరిగింది. అలాగే ఇది రోడ్ యాక్సిడెంట్లు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, క్రైమ్, అలాగే మహిళా సెక్యూరిటీ, వాళ్ళ భద్రత గురించి మనకు ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా 2 మంత్స్లో 4,000 కెమెరాలు మనం పబ్లిక్ ద్వారా పార్టిసిపేట్ చేయించి అన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఒంగోలు టౌన్లో, అలాగే కనిగిరి, దర్శి, మార్కాపూర్, గిద్దలూరులో కూడా ట్రాఫిక్ కంటింజెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, అలాగే టీంని ఇచ్చి ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఒంగోలు టౌన్లో ఓన్లీ 25 కానిస్టేబుల్స్, అలాగే ఒక ఎస్ఐ, ఒక సిఐ ఉన్నటువంటి ప్లేస్లో దాదాపు 8 మంది ఎస్ఐలని, దాదాపు 60 మంది సిబ్బందిని ఎక్స్ట్రాగా మనం కేటాయించడం జరిగింది. ఒంగోలు ట్రాఫిక్ను కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. అలాగే పబ్లిక్కి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సైలెన్సర్లు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే దాదాపు 1,500 సైలెన్సర్ను కూడా మనము ఈ యొక్క ట్రాఫిక్ దీంట్లో ఎన్ని క్లీన్ చేయించి వాటిని అన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యంగా మనకు డ్రోన్స్ చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైనా సరే శాంతి భద్రతల్లో దానికోసం పబ్లిక్ పార్టిసిపేషన్లో మనం ఆహ్వానిస్తే ఇప్పటికి దాదాపు 8-9 డ్రోన్స్ మనకు దర్శి, మార్కాపూరు, ఈరోజు ఒక 4 డ్రోన్లు కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి అక్కడ ప్రజలు డొనేట్ చేయడం జరిగింది. సో మిగతా పోలీస్ స్టేషన్లో కూడా జనవరి లోపల ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ తీసుకోవాలి. దాని ద్వారా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే వేరు వేరు పోలీసు డ్యూటీలు ఉపయోగపడే విధంగా దాన్ని ట్రాఫిక్ ఇలాంటి వాటికి ఉపయోగపడే విధంగా మేము సమకూర్చుకోవాలనుకుంటున్నాం. అలాగే యాంటీ డ్రగ్స్ మనం ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్డు హెల్మెట్ ఇష్యూస్ మీద మనకు సంవత్సరంలో దాదాపు 250 నుంచి 260 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రకాశం జిల్లాలో. రోడ్లలో వాళ్ళకి హెల్మెట్లు లేకుండా చాలామంది ప్రాణాలు పోతున్నాయి. అందుకని హెల్మెట్ మీద అవగాహన కార్యక్రమం కోసం దాదాపు
250 ప్రోగ్రామ్స్ మనం చేపట్టడం జరిగింది. అవేర్నెస్లో బైక్ ర్యాలీసు, ప్రతి స్కూల్కి వెళ్ళటం, పిల్లలకి, తల్లిదండ్రులకి, అలాగే రోడ్ షోలు చేయటం, అలాగే సోషల్ మీడియాలో ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా సో ర్యాలీస్ ద్వారా అవగాహన కార్యక్రమాలు, అలాగే ఈ కార్యక్రమాలు చేయడం వల్ల రోడ్ సేఫ్టీ వల్ల, ఈ హెల్మెట్ ప్రోగ్రాం వల్ల మనకు యాక్సిడెంట్లు కానివ్వండి, డెత్లు కూడా చాలా వరకు తగ్గాయి. అలాగే సైబర్ క్రైమ్ అవేర్నెస్, ప్రజెంట్ బాగా ఉన్నటువంటి క్రైమ్లో సైబర్ క్రైమ్ అనేది దాదాపు ఒక గంటలో 1,50,000 రూపాయలు మనకు ఇండియా నుంచి 1,50,00,000 రూపాయలు డైలీ వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో మనం సైబర్ క్రైమ్ అరికట్టాలని చెప్పి గత రాత్రి 32వ డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ తాడి కృష్ణలత, ఆమె భర్త తోటపల్లి వెంకటేష్ మీద దాడి చేశామని, రిమ్స్లో చేరటం పూర్తి నిరాధారమని కూటమి సభ్యులు రామసాయి నాయుడు, కె మనోజ్ కుమార్, దండే సతీష్ ఖండించారు. స్థానిక గదలంట్లోని ఆరామక్షేత్రంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రామసాయి నాయుడు మాట్లాడుతూ 32వ డివిజన్ వైఎస్ఆర్పీ కార్పొరేటర్ తాడి కృష్ణలత అధికారం కోల్పోయిన తగ్గని అహంకారం, భార్యను అడ్డం పెట్టుకుని అవినీతి వసూలు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామసాయి. ముందుగా 32వ డివిజన్ గద్దలగుంట పాలెం నుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత రోజు రాత్రి ఒక ఫేక్ ఎలిగేషన్ని 32వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ తాడి కృష్ణలత అనే ఆవిడ ఒక మంచి డ్రామాతో కూడిన ఒక ఫేక్ ఎలిగేషన్ని తీసుకొని వచ్చిందండి. ఎలా అంటే అసలు రాత్రి ఏం జరిగిందో కూడా పొద్దున్న న్యూస్లో వచ్చిందా కూడా ఎవరి పేర్లు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఉందన్నమాట ఆ ప్రెస్ మీటు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తోటకూర కృష్ణమూర్తి, అంకిరెడ్డి రామసాయి నాయుడు, కట్టికాల మనోజ్ అనే 3 పేర్లతో వాళ్ళు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని వాళ్ళ హస్బెండ్ ఏదో మేము తీసుకొచ్చి కొట్టాము ఇదంతా తీశారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఈయన పేరు తోటకూర కృష్ణమూర్తి, తెలుగుదేశం పార్టీ 34వ డివిజన్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీకు వివరిస్తారు అసలు రాత్రి ఏం జరిగిందనేది, వాళ్ళకి సంబంధించిన ఏంటనేది ఒకసారి ఆయన వివరిస్తారు. విన్న తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. నా పేరు తోటకూర కృష్ణమూర్తి, 34వ డివిజన్ జనరల్ సెక్రటరీగా గత 5 సంవత్సరాల నుంచి ఉన్నాను. పార్టీకి మాత్రము గత 15 సంవత్సరాల నుంచి ఈ తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తూ ఉన్నాను. గత రాత్రి నుంచి ఈరోజు మార్నింగ్ ఏ న్యూస్ చూసినా కూడా ఈరోజు మన తాడి కృష్ణలత మీద తెలుగుదేశం కార్యకర్తలు ఏదో దాడి చేశారని చెప్పి చాలా విపరీతమైన ఫేక్ వీడియో ఒకటి క్రియేట్ చేసి చాలా వైరల్ చేస్తుంది. అసలు జరిగింది ఏంటంటే, నిన్న రాత్రి కరెక్ట్గా 10:30 సమయంలో ఈ గద్దలగుంట 32, 34 సంబంధించినటువంటి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి రేపు రానున్న జరగబోవు సంక్రాంతి సంబరాల గురించి మేము ఒకసారి పార్లమెంట్ గురించి రూట్ మ్యాప్ చూసుకుందామని తిరుగుతూ ఉండగా, రూట్ చిన్న కారు వెళ్తుందా లేదా, సారథి పెద్ద కారు కదా, ఆ కారు ఆ మార్గంలో వెళ్తుందా లేదా అని మేము చూస్తుండగా, ఇంతలో ఈ తాడి కృష్ణలత హస్బెండ్ అయినటువంటి తోటపల్లి వెంకటేష్ పూర్తిగా మద్యం సేవించి మా కారును అడ్డగించి అతని ఈ వార్డు నాది, ఈ వార్డుకు సంబంధించినటువంటి కార్పొరేటర్ నా భార్య, ఇక్కడ ఏదైనా చేస్తే నేనే చేయాలి, నేనే మగాడిని, ఇంకెవడు ఇక్కడ మగాడు లేడు అంటూ ఇష్టం వచ్చినట్లు కారుకు అడ్డం వచ్చి రాండ్రా నా కొడకలారా అంటూ ఈ కారులో నుంచి ఇదిగో ఇలా షర్టు విప్పుకొని కారులో నుంచి మమ్మల్ని బయట దిగమని చెప్పి అసలు చెప్పలేని భాష పదజాలను వాడి మమ్మల్ని చాలా భయభ్రాంతి కూడా గురి చేశారు. ఎవరో రంగా అంట తన అనుచరుని కూడా తీసుకొని వచ్చి మా మీద కేసు పెట్టడానికి కానీ మమ్మల్ని కొట్టడానికి కానీ చాలా రాడ్లతో కూడా వచ్చారు. కానీ మేము ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి మేము అందరినీ వెళ్ళిపోమన్నారు. సరే పోన్లేండి అని వెళ్ళిపోయాము. ఇంతలోకి సదరు తాడి కృష్ణలత కార్పొరేటర్ ఆమె విడిగానే మామూలుగానే మహానటి ఈమెం చేసిందంటే, వెంటనే పైకి వెళ్ళి ఒక చిన్న గాజు బెంకుతో కోసుకొని వెంటనే రిమ్స్కి వెళ్ళిపోయి రిమ్స్లో పట్టుకొని మా మీద ఏదో అసలు మేము దాడి చేశాము, కొట్టారు, పలానా కృష్ణమూర్తి, అంకిరెడ్డి, కట్టికాల మనోజ్ అని చెప్పేసి ఒక 10 మంది పేర్లండి. ఎవరూ లేరు ఆ రోజు. మేము ముగ్గురము
32 డివిజన్ అధ్యక్షులు సతీష్, తన కార్యకర్త ఇంకొక అజయ్ అనే వ్యక్తి, మేము 5గురు మాత్రమే ఉండి ఈ రూట్ మ్యాప్ చూస్తూ ఉన్నాం. ఇందులోకి వాళ్ళ భర్తను తీసుకొని రిమ్స్లోకి వెళ్ళి నా మీద దాడి చేశారని చెప్పి గొడవ పెట్టుకుంది. అసలు విషయం ఏంటంటే, ఒక వారం క్రితము ఈమె అనధికారంగా కట్టినటువంటి 4 స్టేర్ల బిల్డింగ్ని మున్సిపాలిటీ వారు దీనికి పర్మిషన్ లేనందున దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఏది కూడా కొంత భాగం మాత్రమే. అది మనసులో పెట్టుకొని ఈరోజు 34 డివిజన్కి సంబంధించినట్టు నేను అక్కడే ఉన్నటువంటి నేను కాబట్టి మెయిన్ నన్ను టార్గెట్ చేసి నన్ను ఏదో చేయాలని చెప్పి కుట్రపూరిత మోసంతో తన లేడీ అని కూడా చూడకుండా ఇష్టమైన భాష పదాలను వాడారని చెప్పి పోయి అక్కడ రిమ్స్లో కేసు పెట్టడం జరిగింది. గతంలో కూడా మాకు చాలా ఆమె నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మేము ఏదైనా సంక్రాంతికి ఒక ఫ్లెక్సీ కట్టాలన్నా కూడా భయం. ఎందుకంటే ఫ్లెక్సీ కడితే ఒక కేసు, ఎవరైనా కానీ ఏ జనసేన కార్యకర్త కానీ తెలుగుదేశం కానీ ఏదైనా ఫ్లెక్సీ కట్టాలంటే భయం. ఎందుకని అంటే కట్టకూడదు, మేమే కట్టాలి, ఎందుకంటే నేనే మగవాడిని అక్కడ అనే దురుసుగా మాట్లాడటం జరిగింది. ఇది ఎన్నోసార్లు జరుగుతూ ఉంది. ఈమె ఇప్పుడు మేమేదో అన్నారంటుంది. ఆమె ఎమ్మెల్యే గారిని కూడా 4 కోస్తా అనేంత రేంజ్ ఉన్నామని మనమేం చేయగలం? మేము చిన్నపాటి కార్యకర్తలు, ఆమెను మేము ఏ రోజు దూషించలేదు. ఇంకోటి కూడా అనింది, ఆమెని ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కొట్టారనింది. నా ఇంటికి సీసీ కెమెరాస్ ఉంటాయి, 24 అవర్స్ ఆన్లోనే ఉంటాయి. ఆమె కనుక వాళ్ళ భర్తను కనుక ఆమెను కనుక వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మా కార్యకర్త కానీ నేను కానీ ఎవరైనా వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆమె చేయి చూసినా, లేకపోతే ఆమెను ఏదైనా మేమైనా ఇష్టమైన పదజాలంతో మాట్లాడిన అసభ్యకరంగా నేను బహిరంగంగా వచ్చి ఆమె క్షమాపణ చెప్తాను. లేదంటే మా జనార్దన్ గారికి, నాకు, మా కార్యకర్తలందరికీ స్థానిక చర్చ్ సెంటర్లో వచ్చి మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 34-32 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈమె ఇంతే కాదు, ప్రతి ఒక్క ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, వాళ్ళ ఇంటి ముందు ఇసుక పడితే ట్యాక్స్ కట్టాలి, ఈమెకి రాళ్ళు పడితే ట్యాక్స్ కట్టాలి. ఈమె ఎన్నో చాలామందిని భయభ్రాంతులు చేసి ఈరోజు ఆ హౌస్ కట్టడం జరిగింది. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి రామ్ సాయి నాయుడు, ఇతను ఆర్ఎస్ ఈవెంట్స్ అధినేత. ఇతను 4 సంవత్సరాలు కష్టపడినా ఒక రేకుల షెడ్ కూడా కట్టలేడు, ఈ రోజుకి కట్టలేకపోయాడు. ఎందుకంటే ఈ రోజు నాడు ఖర్చులు అలాంటివి. కానీ ఈమె గెలిచిన కార్పొరేటర్ 2 సంవత్సరాల్లోనే 4 స్టేర్ల బిల్డింగ్ కట్టింది. అంటే ఎంత అనధికారంగా ప్రజల్ని దోచుకుందో. రాజీవ్నగర్లో అపార్ట్మెంట్ కట్టాలంటే గుణాధరం తీసినా ఈమె ట్యాక్స్ కట్టాలి. అంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారి ప్రజలు. ఈరోజు ఏదో మీడియా ముందు నేను కోసుకున్నాను, అసలు అది చేశాను ఇది చేశానని ప్రజల్ని ఏదో మోసం చేస్తుంది. ఇలాంటి మోసపూర్వ చర్యలు ఈ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాసు గారు కూడా ఇలాంటి కార్యకర్తలు కనుక ఉంచుకున్నట్టయితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇప్పుడు మొన్న వచ్చిన మెజారిటీ కన్నా ఇంకా దారుణ మెజారిటీతో కూడా పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము మళ్ళా హెచ్చరిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున, ఇంకెవరైనా సరే మా కార్యకర్తల జోలికి వచ్చినా మమ్మల్ని ఏదైనా చేసినా మాత్రం సహించేది లేదు భవిష్యత్తులో. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో కూడా నా మీద 5 కేసులు పెట్టడం జరిగిందండి. 5 కేసులు ఎఫ్ఐఆర్లు. ఈమె కనుసైగల్లోనే స్టేషన్ మొత్తం ఉండేది. అలా చేసుకుంది అప్పుడు ఆ రోజు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో. అలానే ఇప్పుడు 5 సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఈమెదే చల్లాలని చెప్పి వీళ్ళ మొగుడు వీళ్ళ భార్య ఇద్దరు కలిసి నానా విపత్తం చేస్తున్నారు. మా కళ్ళ ముందు రాత్రి వాళ్ళ మామగారు అయినటువంటి సోమశేఖర్ని 2 దవడలో పెట్టి కొట్టింది. అతని వయసు 75 సంవత్సరాలు. ఈరోజు అతని ఫోటో పెట్టుకొని మాత్రమే ఆమె గెలవగలిగింది. కానీ ఆమెను చూసి వాసన చూసి ఎవరు ఓటేయలేదు. ఒక తోటపల్లి సోమశేఖర్ని చూసి మాత్రమే ఆమె ఓటేయడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తిని రాత్రి మా పిల్లలందరి ముందు కొట్టడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అది మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ 2 పేర్లలో రామ్ సాయి నాయుడు, మనోజ్ పేరు కూడా పెట్టింది. వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా వాళ్ళకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు కేవలం నాతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ గతంలో రామ్ సాయి నాయుడు మీద అనధికారంగా ఇంకో కేసు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని దూషించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది ఆ తమ్ముని. అది మనసులో పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఏదైనా కేసు పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నించింది. ఇది ఎలాంటి దేనికైనా దారితీస్తే మాత్రము పార్టీ తరఫున మేము ఎలాంటిది ఉపేక్షించేది లేదు. ఇది దయచేసి హెచ్చరిస్తున్నాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదైనా మోసపూర్వకంగా ఏదైనా ఇరిగించాలని చూస్తే మాత్రం గతంలో లాగా ఉన్నది. ఈరోజు మా గవర్నమెంట్ ఎంతసేపటికి భవిష్యత్తు పిల్లకాయలకి ఏదైనా గ్రామ వాళ్ళలో కానీ వార్డుల్లో కానీ మేము ఎంత అభివృద్ధి చూసుకుంటున్నాం. కానీ వీళ్ళు ఎంతసేపటికి ఏ పథకం వచ్చిద్దా, అక్కడ ఏం పనులు వస్తాయి, టెండర్లు వాడుకుందామా, నీ అంతసేపటికి దాని మీదే ఉంది. కానీ నీ భవిష్యత్తు అంతా, నీ భవిష్యత్తు అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు, రాష్ట్రంలో నీ భవిష్యత్తు తెలుసు. స్టేట్లో కూడా నువ్వు అంత మారుమోగిపోయావు. నీ పేరు తాడికృష్ణ అంటే అబ్బో ఆమా అలా ఉంది నీ పేరు. ఒక్కసారి ఇప్పటికైనా భవిష్యత్తు నువ్వు చూసుకొని నీ రాబో 5 కాదు 10 ఏళ్ళు మాదే గవర్నమెంట్ ఉంటుంది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జనసేన అభ్యర్థి వీళ్ళందరూ అడ్డం తీస్తుంటే అయినా అసలు కారు అడ్డం ఉండి ఆ షర్ట్ ఒక్క తీసి మా మీదకి ఎలా దూకుతున్నాడో చూడండి.
వీడియో ప్లే చేయాలి, జూమ్ చేసి పిక్ తీసుకున్నాను. ఇప్పుడు వెనకలాగా జనచలవ నుండి రాత్రి రిమ్స్లో పడుకొని ఉన్నాను. అదిగోండి అక్కడ అది 3 గంటలకు జరిగింది. రిమ్స్లో అతను నాకు గుండె బాగాలేదని చెప్పి 1ంటికి ఇప్పుడు ఈ హాస్యాస్పదమైన ఒక రాత్రి జరిగిన ఇన్సిడెంట్కి నిజంగా ఏమనాలో తెలియదు. అక్కడ లేని వ్యక్తిని నేను అనమాట. అంటే ఆవిడ చెప్పడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. ఆవిడ బంధువుని నేను నిజంగా చెప్పాలంటే మా అత్త అంటే చెప్పుకోవడానికి నాకు ఇప్పుడు సిగ్గుచేటుగా ఉండొచ్చు, కానీ ఆవిడ ఎదుగుదలకి మొదటి నుంచి నేను చూసిన వ్యక్తిని కాబట్టి దగ్గరగా చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని గత 2 సంవత్సరాలుగా దగ్గర ఎంత లూటీ చేశారంటే 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళు. ఈరోజు 4 స్టేర్ల బిల్డింగు, అది గెద్దలగుంట గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఒక గెద్దలగుంట గ్రామ ప్రజలే కాదు, 32వ డివిజన్ కార్పొరేటర్ అంటే ఒక కార్పొరేషన్లోనే హడలు పుట్టించిన వ్యక్తి. ఈవిడ వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని పేరు పెట్టుకుంది, కానీ దేనికా అనేది నాయకుల దగ్గర మెప్పు కోసం, వాళ్ళ పార్టీ నాయకుల మెప్పు కోసం మాత్రమే ఈవిడ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు ఎవరిని దూషిస్తే వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందిద్ది. నాయకులు కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళ హస్బెండ్ వైఫ్ వాళ్ళిద్దరు చేసే పనులు ఏంటంటే కేవలం నాయకులు కాళ్ళు మొక్కి తెచ్చుకోవడే, కానీ ప్రజాసేవలో ఒక్క వంతు భాగం కూడా వాళ్ళకి ఈరోజు లేదు. ఇదే గెద్దలగుంటపాలెంలో ఈ తోటపల్లి వెంకటేష్ అనే అలియాస్ సుబ్బయ్య అనే వ్యక్తికి ఇంకో పేరు కూడా ఉంది, తాగుబోతు సుబ్బయ్య అంటారనమాట. గత చిన్నపిల్లలను అడిగినా కూడా అతను దాని గురించి చెప్తారనమాట. ఎందుకంటే 24 అవర్స్ తాగుతూనే ఉన్నాడు. ఒక ఉద్యోగం కానీ ఒక వ్యాపారం కానీ లేని వ్యక్తి, పెళ్ళికి ముందు తండ్రి మీద, పెళ్లి తర్వాత భార్య మీద ఆధారపడిన ఒక వ్యక్తి. తల్లికి చెల్లెలకి తేడా లేకుండా ప్రతి ఒక్కడిని మా నాన్నకి పుట్టావు ఇలాంటి, అంటే మేము మాట్లాడకూడదు యాక్చువల్గా, ఇప్పుడు దాకా మాట్లాడడం లేదు. నేను ఈ రోజు కూడా ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తుందని నేను అనుకోలేదు. వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఆ కార్పొరేటర్ చేసిన పనులు ఎలాంటివంటే గత 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో కట్టిన ప్రతి బిల్డింగ్కి 5 లక్షల నుంచి 10 లక్షలు వసూలు చేసిన వైనం. అది కార్పొరేషన్లో తన సహచరులు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి. ఈరోజు అన్ని వైపులా బ్లాక్ అయిపోయేసరికి తను రాత్రి చేసింది ఏంటంటే, మేము జనసేన పార్టీ, మన తెలుగుదేశం పార్టీ ఎవరైతే కూటమి అభ్యర్థులున్నామో ఫస్ట్ సంవత్సరం మన ప్రభుత్వం స్థాపించి మొదటి సంవత్సరం సంక్రాంతి పండుగని చాలా గొప్పగా జరుపుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా గెద్దలగుంటపాలెంలో పారవేటని చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎంటైర్ మన ఏపీ స్టేట్లోనే సంక్రాంతి రోజు పారవేట జరిగే ఏకైక ప్లేసు మా గెద్దలగుంటపాలెం. స్టేట్లోనే పేరు పొందిన గెద్దలగుంటపాలెంలో గత 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్లే అనమాట. ఈ తోటపల్లి వెంకటేషు వీళ్ళ పేర్లే వినిపించాలన్నమాట. ఇంకెవరి పేర్లు వినిపిస్తే వాళ్ళు ఒప్పుకోరు. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఆ కడుపు మంట ఏదైతే ఉందో దాన్ని ఎలా కక్కాలో తెలియక సంబంధం లేని వ్యక్తులకి, రాత్రి ఎవరికి సంబంధం లేని వ్యక్తులకి, మేము మామూలుగా కారులో వస్తుంటే షర్ట్ ఇప్పుకొని అతనంతటా అతనే కింద పడిపోయి అందరూ నన్ను కొట్టారు చేశారని చెప్పి రిమ్స్కి వెళ్ళి ఆవిడ 20 మంది చూశారనమాట. స్థానికంగా ఇప్పుడు ఆవిడ కేసు పెట్టింది కాబట్టి ఒక్కసారి పోలీసు వారు కూడా దాన్ని ఎంక్వైరీ చేయవలసిందిగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఆవిడే చెప్పింది. సీసీ కెమెరాస్ ఉన్నాయి, 10 మంది అటాక్ చేశారు మా మీద, అందులో 3 పేర్లు మాత్రమే తెలుసని. 3 మాత్రమే రాత్రి అక్కడ టీడీపీ పార్టీ, జనసేన పార్టీకి సంబంధించి 5 మాత్రమే ఉన్నాము. మేము కేవలం ప్రోగ్రాంకు సంబంధించి షెడ్యూల్ మాత్రమే. మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే జనార్దన్ గారు రేపు పార్వేటికి ఎలా రావాలి, ఆ కారు ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక షెడ్యూల్ ప్రకారం మేము దాన్ని చూసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చేసి ఈ గొడవ క్రియేట్ చేస్తే దీన్ని ఇప్పుడు రేపు జరగకుండా చేయొచ్చు అనే ఒక్క ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదు. నేను ఈవెంట్స్ గమనించుకోండి, అతని పేరు సుబ్బయ్య, అతని పేరు మందు దాగే సుబ్బయ్య, గుర్తుపెట్టుకోండి. గెద్దలగుంటలో చిన్నపిల్లని అడిగినా చెప్తారు, ఎవరైనా అడిగినా చెప్తారు. అతని పేరు సుబ్బయ్య, తోటపల్లి వెంకటేష్, కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్. రాత్రి రిమ్స్లో చేసిందంతా ఒక డ్రామా, వాళ్ళే సృష్టించుకొని ఒక 3 వ్యక్తులు, ఒక వ్యక్తి రంగా అనే వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ 3 వ్యక్తులు ఇవ్వండి. మన యాక్చువల్గా వీళ్ళు 1ంటికి రిమ్స్లో దీనస్థితిలో పడిపోయి ఉన్నారు. మీ అందరికీ ఆ వీడియోలు వచ్చినాయి. ప్రెస్ మీట్ ఇచ్చింది కూడా 2 గంటల లోపు. ఇది జరిగింది 2:30 తర్వాత.
టీవీ నైన్లో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు ఉన్నారు. అది ప్రతి ఛానల్కి ఒక్కసారి ఇది చూసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రజలు. ఇవన్నీ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను ఆల్రెడీ రాత్రి కూడా ఇన్ఫామ్ చేస్తున్నాను, ఈరోజు సబ్మిట్ చేస్తున్నాను. వీళ్ళ అరాచకాలు ఏం కాగవు. దయచేసి మళ్ళీ చెప్తున్నాము, ఇప్పటికే ఈ కార్పొరేటర్ని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి గద్దలగుంటలో ఉంది. అది ఖచ్చితంగా మీడియా ముందే జరుగుతుంది. త్వరలో ఆవిడ అక్రమాలన్నీ బయటపెట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆవిడ చేసిన ప్రతి ఒక్క అక్రమాన్ని ఇన్ని రోజులు మేము తీసుకెళ్ళకపోవడానికి మాకు ఒక సంస్కారం ఉంది. రాత్రి చిన్న అలిగేషన్ వల్ల 32 అధ్యక్షుడు దండే సతీష్గా మాట్లాడుతున్నాను. రేపు సంక్రాంతికి ప్రోగ్రాం ఎలా చేయాలని చెప్పి రామ్ సాయిని పిలిపించి గాంధీభవన్ దగ్గర మేము ఎట్లా ప్రోగ్రాం చేయాలి జనార్దన్ గారిది రియాజ్ గారిది అని మాట్లాడుకుంటూ ఉన్నాము. మాట్లాడుకున్న క్షణంలో తోటపల్లి సుబ్బయ్య అనే వ్యక్తి వచ్చి అక్కడికి వచ్చి రాత్రి తాగి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, దోషపదాలను దాంట్లో మాట్లాడడం, కారుకి అడ్డం పడి కారుని కూడా పంపించకుండా వేరే విధంగా అంటే తల్లుల్ని అమ్మల్ని చెల్లెల్ని అక్కల్ని తిడతా ఉండటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, చక్కా వెప్పదీసి కొట్టుకుందాం రండి చూసుకుందాం రండి అని ఎట్లా పడితే దోషపదాలతో మాట్లాడింది కాక మళ్ళీ నేనే అడ్డం తీశాను. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపించమంటే మీకు చూపిస్తాను కావాలంటే. నేను అతను పక్క తీసుకెళ్ళి చూపించాను. అంటే రాన్న ఎందుకు గొడవ పక్క వెళ్ళిన రాన్న అని నేనే తీసుకెళ్ళాను. పక్క తీసుకెళ్ళిన మరుక్షణంలో వాళ్ళ ఆవిడ పైనుంచి వచ్చి అతను నేనే చెప్పాను వాళ్ళ ఆవిడకి కూడా ఇట్లా అక్క తీసుకెళ్ళాను అక్క అంటే వాళ్ళ ఆవిడ మళ్ళీ పైకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చి చేతులు కోసుకొని ఇదంతా స్క్రిప్ట్ ఒక రంగా అనే వ్యక్తి వల్ల మొత్తం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా బొట్ల సుబ్బారావు నియామకం సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి జూబిలి ప్రభాకర్ను మర్యాదపూర్వకం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పిజిఆర్ సుధాకర్ బాబు, నగరపార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్, చావలి శివప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, పనిదాపు సుధాకర్ తదితరులు బాగున్నారు. అది అందులో పెడితే అన్న జనరల్ సెక్రటరీ సందర్భంగా అంతే కదా. జనరల్ సెక్రటరీగా ఈ చిన్న సభలో నువ్వు బీసీసీఎల్ డిస్ట్రిక్ట్ అన్న కూడా జనరల్ సెక్రటరీ స్టేట్ అంటే నిన్ను ఆ లేన్లను చూస్తాం. కొత్తగా మీరు భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజక కన్వీనర్ బిఆర్ గౌస్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున్, లీగల్ సెల్ చైర్మన్ సుదర్శన్ రవి, ఉపాధ్యక్షులు రసూల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలగలపు బుజ్జి, రాయపాటి గిడియన్, షేక్ ఇమాం, ప్రసాద్ తదితరులు బాగున్నారు. గౌస్ గారు అది వేసుకోండి. అయ్యా రండి, ముందుకు రండి.
పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, స్లోగన్స్ ఇంకో నిమిషం ఇవ్వండి. మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆణిముత్య మన్మోహన్ సింగ్ గారు, జోహార్ మన్మోహన్ సింగ్ గారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అకాల మరణం చెందటం మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఈ దేశానికి 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా, దాదాపు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అంతకుముందు దేశ ఆర్థిక మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా రకరకాల పదవుల్లో ఉండి మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున సంవత్సరాలు తీసుకుని వచ్చి ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం ఎన్నోసార్లు ఆర్థిక మాన్యాన్ని చూసినప్పుడు ఎక్కడ కూడా ఈ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ప్రతిసారి ఆర్థిక వ్యవస్థ బలపడుతూనే వచ్చింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని 3వ ప్లేస్లో ఉంచగలిగారు మరి మన్మోహన్ సింగ్ గారు. గడిచిన యూపీఏ పరిపాలనలో 10 సంవత్సరాల పాటు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు పల్లెటూర్లలో ప్రజలు ఒక గుప్పెడు అన్నం తింటున్నారంటే ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని ఆయన రూపకల్పన తీసుకొచ్చి ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఆర్టీఐ యాక్టు, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం అనే రకరకాల చట్టాలను తీసుకుని వచ్చారు మరి ఆయన హయాంలో. ఈ దేశ ప్రజలు ఎప్పటికి కూడా ఆయన సేవల్ని మర్చిపోరు. ఆయన ఆత్మకు శాంతిగా చేకూరాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. పెట్టడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి ఒక ముద్దుబిడ్డ లాంటివాడు. ఆయన వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయినా 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాల పాటు భారతదేశ ఆర్థికంగా చితికిపోయిన సందర్భంలో ప్రపంచ పటంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాగే ఆయన హయాంలోనే ఉపాధి హామీ పథకాలు మన అనంతపురం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట మొదలుపెట్టడం జరిగింది, అంకురార్పణ చేయడం జరిగింది. దాని విధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడు ఈరోజు ఒక ముద్దాన్నం తింటున్నాడంటే అది మన్మోహన్ సింగ్ గారి ఆలోచనేనని చెప్పుకోదగ్గ విషయం. అలాగే ఆర్థిక సంస్కరణలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఇతర దేశాలతో కూడిన సంబంధాలన్నీ కూడా, వాణిజ్య వ్యాపార సంబంధాలన్నీ కూడా ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయాలే ఈరోజు ఫలాలను ఇస్తున్నాయి అనటానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఉన్నతమైన భావాలు గల అతను భారతదేశంలో ఉన్న యావత్ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఈ దిగ్భ్రాంతిని తట్టుకోలేనిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ గారు లేకపోవటం అనేది తీరని లోటుగా మేమందరం భావిస్తూ ఆయనకి మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు గౌస్ గారి ఆధ్వర్యంలో మన దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన అడుగుజాలల్లో పార్టీ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల్లో ఆయన 2 పీరియడ్లు పనిచేశాడు. అదేవిధంగా మాకు తీరని లోటు మేము భావిస్తున్నాం. మా కాంగ్రెస్ ఆఫీసులో ఆయనకి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ పితామహుడని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవిబాబు అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, ఎస్ఎల్ అధ్యక్షుడు పిజిఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, జిల్లా అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ తదితరులు బాగున్నారు. భారతదేశంలో ఉన్నత శ్రేణి నాయకులుగా ప్రజల యొక్క భారతదేశంలో
ఉన్నత శ్రేణి నాయకులుగా ప్రజల యొక్క హృదయాలలో చిరస్మరణీయులుగా కొలుచుకునేటటువంటి అతి కొద్ది మందిలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరు. ఆయన అకాల మరణం విని చాలా బాధ వేసింది. భారతదేశంలో ఆర్థిక శాస్త్రవేత్తగా, వాణిజ్య మండలి అధ్యక్షునిగా, ఆర్థిక శాఖ మాత్యులుగా, ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలను తీసుకొచ్చి భారతదేశం అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఎదిగింది అనేటటువంటి దానిలో ఆయన పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది వాస్తవం. ఆ మహనీయుని యొక్క మరణానికి చింతిస్తూ ఆయన ఎక్కడ ఉండినా ఆయన ఆత్మ మాత్రం ఈ దేశ భవిష్యత్తును, యువత యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వారి యొక్క స్మృతులను హృదయపూర్వకంగా నెత్తికి తెచ్చుకుంటూ అజయ్ శరత్ a honest and sincere bureaucrat turned into a politician and then became a prime minister of this country. That is none other than Manmohan Singh. ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో 1984 తర్వాత ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దానిలో ఈ దేశానికి ఒక నూతన ఆర్థిక విధానాన్ని అప్పట్లో ఒప్పుకోనటువంటి అనేకమైన రాజకీయ పార్టీలు, శక్తులు ఉన్న నేపథ్యంలో అందరినీ మెప్పించి సరళీకరణ వైపు ఈ దేశాన్ని మళ్లించినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి భారతదేశానికి తీరం లోటని, ఆయన నడిపిన బాటలోనే గత 30 సంవత్సరాలుగా శతాబ్దాల తరబడి నడిచిన భారతదేశం వేరు, గత 30 సంవత్సరాల్లో వచ్చిన మార్పు మొత్తం అది మన్మోహన్ సింగ్ గారు చూపించిన దారిగా మనం భావించాలి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన విదేశీ విధానం, వీటన్నిటి ఫలితంగానే ఈరోజు మనం ఈ టెక్నాలజీ మొత్తం ఇవాళ యువతరానికి అంది అనేక అవకాశాలు, లక్షల కోట్లాది ఉద్యోగాలు మనందరికీ ఈ టెక్నాలజీ అంతా అందుబాటులో ఉండడానికి ప్రధాన కారణం కూడా ఆయన చూపించిన బాటగా మనం గుర్తిరగాలి. ఆయన మృతి దేశానికి తీరని లోటుగా భావిస్తూ మరొకసారి సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వారికి నివాళులర్పిస్తూ, ఈ దేశంలో కొత్త ఆర్థిక సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి వారు. అంతేకాదు వారు మాట్లాడటం తక్కువ, పని ఎక్కువ అనే దానికి ఉదాహరణే మన్మోహన్ సింగ్ గారు. వారు చాలా మితభాషి. ఒక పని చేయటంలో వారికి ఉన్న ఆలోచన శైలి కానీ, ఈ విధంగా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అనేటువంటి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. వారికి, వారి కుటుంబానికి ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ, వాళ్ళకి ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో చుండూరి రవి గారి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక మాట, ప్రధాని భారతదేశానికి దశాబ్ద కాలం ప్రధానిగా చేసి ఎన్నో మంచి సంస్కరణలు, ఎన్నో ఆర్థిక సంబంధించిన కార్యక్రమాలన్నీ మంచిగా చేసి మంచి మన్ననలు పొందిన మన్మోహన్ సింగ్ గారు మరి వారు ఈరోజు మన మధ్యలో లేరు. వారికి నివాళులు అర్పిస్తూ, అప్పుడు
ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎన్నో స్కీములు మనం ఆయన ద్వారా ప్రధానమంత్రి ద్వారా తేవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ ఆ రోజుల్లో మన స్టేట్కి సపరేట్గా ఏ స్టేట్కి లేకుండా రైతు రుణమాఫీ తెచ్చి ఎంతోమంది రైతులకి ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని మరి ఆ రోజు ఆదుకోవడం జరిగింది. ఆ సందర్భంలో కూడా ఆయనకి మనందరం ఈ సమయంలో ఆయన తలుచుకుంటూ ఆయనకి నివాళులర్పిస్తూ మరి ఒకసారి అందరం ఆయన్ని స్మరించుకోవాలని తెలియజేస్తున్నాం. నమస్కారం.